బలు రైస్ పెట్టు. ఎన్నిసార్లు పెడతానే ఉంటారా? తింటా ఉన్నాను కదా, నేను పెడతానే ఉంటా, పప్పు వేస్తానే ఉంటా, చికెన్ పెడతానే ఉంటా. అంతేనా? అంతే. ఇలాంటి హోటల్ ఓనర్స్ ని చాలా అరుదుగా చూసి నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, టేస్ట్ బాగుంటే కస్టమర్స్ వస్తారు. టేస్ట్ కు తగినట్లు మనం కస్టమర్స్ తో మాట్లాడే మాటలు కూడా కమ్మగుంటే మళ్ళీ మళ్ళీ వెతుక్కొని వస్తారు. ఇది ఒక బిజినెస్ సీక్రెట్ అండ్ ఒక హోటల్ ఓనర్ కు ఉండాల్సిన లక్ష్యం. రీసెంట్ గా తిరుపతికి వచ్చినప్పుడు నేను తృప్తిగా ఒక మంచి మీల్స్ తినాలి అనుకుంటూ కరెక్ట్ గా శ్రీకృష్ణ మెస్ అనే పేరు ఒక అరిటాక్ మీద కనపడింది. బహుశా హోటల్ పేరు అరిటాక్ మీద ఉండడం వల్ల నేను ఆ హోటల్ లోపలికి వెళ్ళాను. అనుకున్నట్టే అరిటాక్ వేసి పప్పు, తాలింపు, చట్నీ, వడియాలు, వైట్ రైస్ పెట్టారు. ఇది ప్రతి హోటల్లో జరిగింది. బట్ కానీ ఇక్కడ ఆ హోటల్ ఓనర్ డైరెక్ట్ గా కస్టమర్స్ దగ్గర వచ్చి, అంటే మా దగ్గర వచ్చి, ఆయన కమ్మనైన మాటలతో వాళ్ళ రుచికరమైన ఫుడ్ ని ఎలా తినాలి, ఎట్లా తినాలి 4 మాటలు మాట్లాడుతుంటే మాకే తెలియకుండా 4 ముద్దలు ఎక్కువ తినేసి ఆ కమ్మనైన మాటలు నేనే కాదు మీరు కూడా వినండి. కిచెన్ లో కూడా కెమెరా ఉంటాయి, అందరూ ఇక్కడే చూసుకొస్తారు. కస్టమర్స్ కూడా కిచెన్ పైన అవగాహన ఉండాలని, కిచెన్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఎలా చేస్తున్నారు, నీట్ గా ఉందా లేదా అది చూస్తే వాళ్ళు కూడా అబ్బా నీట్ గా ఉంది మన ఇంట్లో లాగా అని అన్నప్పుడు జనాలు హ్యాపీగా తింటారు. విన్నారు కదా, మీరు తిరుపతిలో ఉన్న తిరుపతికి సార్ వచ్చి ఈ శ్రీకృష్ణ మెస్ ని ఒకసారి విజిట్ కొట్టడం మర్చిపోయి. అండ్ శ్రీకృష్ణ మెస్ అడ్రస్ కావాలంటే కమెంట్ బాక్స్ లో పిన్ చేశా.